అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనరు మా యొక్క బిల్ స్టేటస్ చెప్పమని చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించిన సమాచారం మన వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే మన వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి ఉద్యోగులు మరియు పెన్షన్కి సంబంధించి సపరేట్గా. వాటి గ్రూప్ లింకులు మనకి డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయితే ఎప్పటికప్పుడు ఆ జిల్లాలు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి పెన్షనర్స్ ఉద్యోగులు వారిలో ఉన్నారు. వారి ద్వారా మీరు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండొచ్చు. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి ఈరోజు 3:30-4 గంటల సమయం నుంచి బిల్లుల్లో కదలిక అనేది వచ్చింది. దాదాపుగా 80% పైన బిల్లులన్నీ కూడా మనకి యూక్యూబేర్కి వెళ్ళాయి. అయితే వాటిల్లో ఇంకా కొన్ని బిల్ నెంబర్స్కి ఇప్పుడు కొన్ని బిల్ నెంబర్స్ ఉద్యోగులకు సంబంధించి బిల్ నెంబర్స్ చెక్ చేయడం జరిగింది. ఇది విజయవాడ వెస్ట్కి సంబంధించింది. ఇది మనకి బ్యాచ్ నెంబర్ పూర్తి స్థాయిలో కూడా అలాట్ కావడం జరిగింది. ఈ విధంగా కొన్ని బిల్లు ఒక 10 నుంచి 20% వరకు బిల్లు మనకి యూక్యూబేర్ నుంచి ఈ బ్యాచ్ నెంబర్స్ అలాట్ కావడం కూడా జరిగింది. అయితే ఉద్యోగుల బిల్లులకు మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం నేను ఇప్పుడు చూసినటువంటి చాలా బిల్లుల్లో ఉద్యోగ బిల్లులకు మాత్రము ఈ బ్యాచ్ నెంబర్స్ అలాట్ కావడం జరిగింది. పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్ అలాట్ అయ్యాయి. అంటే బ్యాచ్ నెంబర్ ఒక్కోసారి 0 అలాట్ అవుతుంది, తర్వాత కొద్దిసేపటికి పూర్తి స్థాయిలో ఉంటుంది. అయితే ఈసారి పూర్తి బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ కావడం జరిగింది. ఎవరికైతే పూర్తి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యో వారికి ఈరోజు అర్ధరాత్రి నుంచి లేదా రేపు ఉదయం నుంచి జమ కావడం అనేది ప్రారంభమవుతుంది. అయితే ఇంకా చాలా బిల్లు అక్కడక్కడ కొన్ని బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉన్నాయి. వారి బిల్లుల్లో కూడా రేపు ఉదయం కదలిక వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద రేపు ఉదయం నుంచి ఖచ్చితంగా మనకి ఈ జీతాలు పెన్షన్లు జమ కావడం అనేది ప్రారంభమవుతుంది. దాదాపు రేపు సాయంత్రానికి దాదాపుగా ఒక 70 నుంచి 80% వరకు జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ బిల్లుల్లో కదలిక వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రేపు ఉదయం నుంచి జమ కావడం అనేది ప్రారంభమవుతుంది. రేపు సాయంత్రంలోగా దాదాపుగా ఒక 70 నుంచి 80% వరకు జమ కావచ్చు.